సో మీరు బాలకృష్ణ గారితో బాలయ్య బాబుతో బాలయ్య చేశాను, గారితో అది చేశారు. కృష్ణబాబు. కృష్ణబాబు. నేను మీనా చేశాను. వెంకటేష్ తోటి వెంకటేష్ గారితో సాంగ్ చేశాను. యాక్చువల్గా అది అబ్రాడ్లో ఆస్ట్రేలియాలో జరిగిన షూటింగ్ ఎవరంటే సౌందర్య గారు చేశారు. ఆ సినిమా నేను చేయాల్సిందే, డేట్స్ ప్రాబ్లం వచ్చి ఆవిడ చేశారు. సౌందర్యకి మీకు ఎలా ఉండేది బాండింగ్? బాగుండేదండి, జస్ట్ లైక్ సిస్టర్. బికాజ్ 10 years యంగర్ దెన్ ఆవిడ నాకంటే పెద్ద, 72 బాగుంది అనుకుంటా. సో నేను 82, సో ఆల్మోస్ట్ 10 years డిఫరెన్స్. ఒక సిస్టర్ని ట్రీట్ చేసినట్టే ఉండేది. ప్రశాంత్ గుట్టిలో ఆపోజిట్ రూమే. ఇంకా ఏ కోఆర్డినే ఆర్టిస్టులతో మీకు బాగుండేదండి? అందరితోనూ బాగుండేదండి. అంటే హీరోయిన్స్, అంటే సౌందర్య లాగా ఆ బాండింగ్ కానీ అయితే ఏదైనా మనం షేర్ చేసుకుంటే మూవీ చేశాను కాబట్టి బాండింగ్ ఎక్కువ ఉంటుంది కదా. అందరితో కాంబినేషన్ నేను చేయలేదు. మీనా, రంభ, రమ్య గారు, సిమ్రన్, పెట్ సిమ్రన్ అయితే, దేవ్యాని వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. దేవ్యాని ఆవిడ నాకు బాగా తమిళ్లో. ఇప్పుడు అందరితో టచ్లో ఉంటారా? వాళ్ళు కూడా చేయరా? నా నంబర్ ఉండే కదా చేయడానికి. అసలు ఫోనే వాడను నేను. పెళ్ళైన తర్వాత ఎన్నో సంవత్సరాలు మొబైల్ లేదు నాకు. అవసరం లేదు, ల్యాండ్ ఫోన్ ఉండేది ఒకటి. బాబురావు ఒక్కలే టచ్లో ఉండేవారు ఇండస్ట్రీ తరపున. ఓకే. జేడి ఎప్పుడైనా నంబర్ పట్టుకుంటే జేడి చేస్తాడు. శ్రీ ఎప్పుడైనా అంతే. నవీన్ వచ్చేసి మొన్న పాప హాఫ్ సారీ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే వచ్చారు. తను వాళ్ళ అబ్బాయి పంచల్ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళా. ఓకే. అప్పుడు కూడా సార్ని కలిసా. సో అలాగా ఎప్పుడైనా. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి రాశి గారు ఏం చెప్తారు? ఏం చెప్తాను, స్టార్టింగ్ లో ఎలా ఉండేవారు ఆయన? చాలా డౌన్ టు ఎర్త్, చాలా క్వైట్. ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ గోకులంలో సీత? అది సురేఖ మేడం, సురేఖ. అవును, శుభాకాంక్షలు చూసి నన్ను ఇంటికి పిలిపించారు. మా నాన్నగారు సార్ కోమం అనుకున్నాడు. చిరంజీవి ఆఫర్ వచ్చింది, ఆల్బమ్ పట్టుకుని, అప్పుడు ఈ సిడీస్ గట్రా లేవు కదా, పోర్ట్ఫోలియో. ఆల్బమ్ పట్టుకుని అప్పుడు చేసిన ఆల్బమ్ పట్టుకుని వెళ్ళాము. వెహికల్ పంపిస్తే ఇంటికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి 10 minutes డిఫరెన్స్ అంతే, పక్కనే. ఇంటికి వెళ్ళాము, ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. సార్ వచ్చారు, వచ్చి లేసి విష్ చేసాము. తెలిసిన కొత్త కాదు కదా. ఎలాగో ఉన్నావు అంటే బాగున్నాను సార్ అన్న. ఆల్బమ్ చూసారు. ఆల్బమ్ చూసిన తర్వాత ఇలా కాదు వెంకటేష్, నేను చేపిస్తా ఫోటోషూట్, ఒకటి చేద్దాం మనం, ఫోటోషూట్ చేసిన తర్వాత నేను చెప్తాను అన్నారు. అది చేసిన తర్వాత ఆ డ్రెస్సెస్ అవన్నీ కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఫోటోషూట్ ఆయనే చేయించారు. ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు. అందులో ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్, నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ వేసి, చేంజెస్ వేసి చేశారు. చేసిన తర్వాత ఫోన్ లేదు, ఏమైందనేది మనకు తెలియదు. సో అప్పటికి మీరు చిరంజీవి గారితోనే అనుకుంటున్నారు? అంత అలాగే అనుకుంటాం కదా. ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ చెప్పలేదు కదా, మనం అడగలేం కదా. ఓకే. తర్వాత ఇక నాన్నకి వచ్చినట్టుంది, అమ్మకు. నాన్నే హ్యాండిల్ చేసేది. నాన్నకి కాల్ వస్తే అప్పుడు తెలిసింది కళ్యాణ్ బాబుకి సెకండ్ మూవీ గోకులెత్తుల సీత, తమిళ్లో, తెలుగులో గోకులంలో సీత, సేమ్ నేమ్ టైటిల్. అదే శర్మ ఒకసారి చూడమన్నారు. తమిళ్లో ఎవరు చేశారు అది? అది శుభలక్ష్మి అని విజయ్ కాదు, కార్తీక్ సార్ శుభలక్ష్మి చేశారు. మంచి హిట్ సినిమా అది. చూడమన్నారు, చూసాము. చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి కళ్యాణ్ బాబు పక్కన రాశి కావాలి, అలా వచ్చింది ఆఫర్. ఓకే. సురేఖ గారు చూసి ఆవిడ కళ్యాణ్ బాబు పక్కన ఈ అమ్మాయి రాశి అయితే బాగుంటది కదా, మంచి ఆర్టిస్ట్, బాగుంది. వీళ్ళు అంత కేర్ తీసుకుంటేవారండి కళ్యాణ్ గారి కోసం? మరి ఎందుకు తీసుకురండి, ఫ్యామిలీ కదా. జనరల్ గా అసలు ఎవరు హీరోయిన్ ఉండాలి ఏంటి, షూట్ చేయించి. అంటే ఫస్ట్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు కదా కళ్యాణ్ బాబుది. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అది అది అందుకని ఇప్పుడు అది హిట్ అయిపోయి ఉంటే అవసరం లేదు, అవసరం లేకపోయి ఉండొచ్చు. సో కంపల్సరీ ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ. సార్ వాళ్ళ తమ్ముడు అనే క్రేజ్, లారీల మీద వచ్చేవారండి ఓపెనింగ్లకి, లారీల మీద. మన మామూలు క్రేజా సార్కి చెప్పండి. అందుకని షీ టుక్ కేర్. అండ్ ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్ కావాలి, పెర్ఫార్మర్ కావాలి, అన్నీ కావాలి. కాబట్టి శుభాకాంక్షలు, ఆనందమానందమయ్యే సాంగ్, గుండె నిండా గుడిగంటల సాంగ్ ఇది చాలా ఇష్టం మేడంకి. ఇప్పుడు నన్ను కలిసిన అదే వెల్కమింగే ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏ వెల్కమింగ్ ఉందో ఇప్పుడు అదే వెల్కమింగే ఉంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ టైంలో క్రేజ్ ఉండేదా? ఆయన షూట్ అనేసరికి విపరీతంగా క్రౌడ్ రావడం? ఉండేది. ఓపెనింగ్కి వచ్చేవారు, తర్వాత ఏం లేదు. కానీ చాలా చాలా సైలెంట్గా చేశారు ఈ సినిమా. చాలా సైలెంట్గా, ఎక్కువ క్రౌడ్ లేకుండా, యూనిట్లో చాలా లిమిటెడ్గా. బోయపాటి సీను చాలా మోమాట కదా. అవును, బోయపాటి సీను వాళ్ళంతా అసోసియేట్స్ అప్పుడు, వీళ్ళంతా అలాగే చాలా సైలెంట్గా చేశారు. ప్రెస్ మీట్ ఎప్పుడైనా ఒకసారి, ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడానికి ఒక ప్రెస్ మీట్, ఆడియో రిలీజ్,
తర్వాత 100 డేస్ ఫంక్షన్, ఇంతే. హిట్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో మాట్లాడడం కానీ ఇంకా అదేం లేదు, షూటింగ్ వరకే. అంతేగా. షూటింగ్లోనే మాట్లాడేవారా? గుడ్ మార్నింగ్, వచ్చేటప్పుడు బాయ్. తర్వాత ఇప్పుడు ఒకసారి కలవడానికి ఏదో మీరు ప్రయత్నించారు, కలిసాను కదా. పాప ఫస్ట్ బర్త్డేకి ఇన్వైట్ చేద్దామని నేను ఎక్కడో కనుక్కొని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయా. ఓకే. అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలీదు. వెళ్ళిపోయేసరికి మా డ్రైవర్ వచ్చేసి ఈజ్ ఆల్సో ఫ్రమ్ అంటే ఇండస్ట్రీ ఉన్న అబ్బాయి. మేడం మీరు డైరెక్ట్గా వచ్చేసారు, చూస్తే 34 మంది ఉన్నారు వెనకాల, మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారని అడిగాడు. అపాయింట్మెంట్ తీసుకోలేదు అన్న. ఓ పని చేయి, నేను కార్లోనే కూర్చుంటాను, నువ్వు వెళ్ళు, సార్ దగ్గరికి ఎలా చెప్పాలో చెప్పి ఎవరికి చెప్పాలో నాకు తెలీదు, చెప్పు, లేదు నేను తర్వాత కలుస్తానంటే వెళ్ళిపోదాం, రమ్మంటే వెళ్దాం అన్న. వెంటనే అయ్యో వచ్చింది రాశి గారా, అదేంటి అంత దూరం నుంచి పెట్టి కారు, రమ్మనండి అన్న. పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాకు అర్థమైంది రమ్మన్నే ఉంటారు అని. మేడం రమ్మన్నారు సార్ అంటే పదండి అన్న. చాలాసేపు ఒక 15-20 minutes వి సెట్ టుగెదర్. అప్పుడు మాట్లాడుతున్నారు గోకులం సీత గురించి, ఆ సాంగ్స్ గురించి, నా డాన్స్ గురించి, అండ్ అబౌట్ మై ఫాదర్ అండ్ అబౌట్ మై బ్రదర్, అమ్మ, అబౌట్ మై హస్బెండ్, అందరి గురించి అప్పుడు మాట్లాడారు. ఆ చాటింగ్ అనేది అప్పుడు 20 minutes అప్పుడు జరిగింది. తర్వాత ఆయన లేచి నాతో పాటు వచ్చి కారులో పంపించారు. ఏమనిపించిందండి అప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ గారికి అంత గ్యాప్ తర్వాత మీరు మాట్లాడినప్పుడు? నౌ హీస్ టాకింగ్, నౌ ఇస్ ఓపెన్ అప్ అయ్యారు అనిపించింది. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. చూస్తుంటారా ఆయన? అంటే ఎలా అంటే దిస్ ఇస్ నాట్ అన్ యాటిట్యూడ్ అండి. నేను టీవీ చూడటమే చాలా తక్కువ. మూవీస్ ఏదన్నా ఉంటే ఏదన్నా వాట్సాప్లో మా కజిన్ ఇప్పుడు అమ్మో లింక్ పెడతారు, అది ఓపెన్ చేసి చూస్తా, మళ్ళీ ఆఫ్ చేసేస్తా. నాకు పనిలో ఉంటాను ఫుల్. నేను ఇంట్లో పాప, ఆయన, నా డైట్, నా అపాయింట్మెంట్స్ సరిపోద్ది నాకు. ఎప్పుడైనా ఏదన్నా న్యూస్ ఏదన్నా ఉంటే ఇలా లింక్ పెడితే ఓపెన్ చేసి చూస్తా.